ధరించి పాప శరీరాకారమే భూలోకంలో జన్మించినాడు. 33,000 సంవత్సరాలు జీవించినాడు. ఆయన జీవించి ఆయన కల్వరి శిలలో రక్తము దాచి చనిపోయి సమాజపడి 3వ దినాన సమాధిని మరణాన్ని జయించి తిరిగి లేచినాడండి. అవునండి, యేసుక్రీస్తు వారి యొక్క సమాధి తప్ప ఈ ప్రపంచం దేశంలో ఏ ఒక్క సమాధిలోనున్న ఏ మానవుడు ఇంకా లేవలేదండి. కేవలము యేసుక్రీస్తు వారి తప్ప ఆయన రక్తం కార్చి చనిపోయి సమాజపడి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. ఆయన మరణాన్ని సమాధిని జయించి తిరిగి లేచినాడండి. ఆయన ఈ భూలోకంలోకి వచ్చి చనిపోయి మరణించి సమాజపడి 3వ దినాన మరణాన్ని సమాధిని జయించి తిరిగి ఇవ్వడానికి కారణం అది నువ్వే. ఎందుకంటే నీ పాపములను క్షమించడం కోసమే, నిన్ను నీతిమంతులుగా తీర్చడం కోసమే దేవుడు పాప శరీరాకారంలో భూలోకానికి వచ్చినాడు. ఆయన నీ పాపాల కోసం రక్తం కార్చినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడినాడు. నిన్ను నీతిమంతురాలుగా తీర్చడం కోసము ఆయన 3వ దినాన మరణాన్ని సమాధిని జయించి తిరిగి లేచినాడు. ఉదయకాల సమయంలో నీవు పాపాలు క్షమించబడకుండా చనిపోతే నరకానికి వెళ్తావు. నిన్ను నీతిమంతులుగా, మంచివారిగా, సత్క్రియలు చేయవారిగా చేయడం కోసమే యేసుక్రీస్తు వారి భూలోకంలోనికి వచ్చినాడండి. యేసు ప్రభు తప్ప ఈ భూలోకంలో నిన్ను రక్షించేవాడు పాపము నుండి, అపవిత్రత నుండి, దోషముల నుండి, అపరాధముల నుండి రక్షించేవాడు ఎవరూ లేరండి. యేసు అనగా రక్షకుడు అని అర్థం. నీ పాపముల నుండి రక్షించేవాడు, నీ దోషముల నుండి రక్షించేవాడు, మీ యొక్క అసమాధానము, శాంతి లేని జీవితాన్ని రక్షించి దేవుని సంబంధమైన శాంతి సంతోషం ఇవ్వగలిగేటువంటి వాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి దేవుని వాక్యం బైబిల్ చదివిస్తామని ప్రభువైన యేసుని విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీకు వారందరూ రక్షణ పొందెదరు. దేవుడి మాటలను నీకును నీ కుటుంబానికి రక్షణ దయచేయనట్లు దీవించును గాక. మీరు ఇంకా దేవుని ప్రేమ, పరలోక రాజ్యం, పాప క్షమాపణ గురించి అధికంగా తెలుసుకోవాలంటే మిర్యాలగూడ గాంధీనగర్ లో కారంబుల్లి దగ్గర దురాక ప్రార్థన మందిరం ఒకటి ఉంది. అక్కడ దేవుని సేవకులు ఉంటారు. ప్రతి ఆదివారం ఉదయకాలం 10 గంటలకు మేము ఆరాధన నిమిత్తమై కూడుకుంటాం. దేవుడు మిర్యాలగూడ పట్టణంలో దీవించును గాక. మీకోసం ప్రార్థన చేస్తాం. కృతజ్ఞత ప్రార్థన చేయండి. పరిశుద్ధుగా ప్రేమల మా తండ్రి, ఈ ఒక ఉదయకాలంలో అయా మరి విత్తబడిన మరి వాక్యాన్ని నీరు కట్టి ఫలించినట్టుగా చేయం. ఎంతమంది అయితే మరి దేవుని మాటలు విన్నారో, ఎంతమంది అయితే మరి దేవుని రాజ్యానికి పోవాలని మరి తండ్రి తన హృదయంలో అనుకుంటున్నారో, అయా మరి నిజంగా మానవుడు పాపి, నిజంగా ఈ యొక్క ఉదయకాలంలో అయా మరి సువార్త చెప్పుకుంటూ, దేవుని మాటలు చెప్పుకుంటూ అయా ఈ మిర్యాలగూడ పట్టణంలో ప్రజలందరికీ మరి తెలియజెప్తూ వస్తున్నాం. అయా మరి నీవే మమ్మల్ని కనికరించు ఆయన, మమ్మల్ని అందరినీ యొక్క పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని యాని చుట్టూ నీ యొక్క పరలోకపు దూతలు అయా పత్రికలు ఇస్తుండగా అయా మరి తండ్రి ప్రతి యొక్క మరి విషయంలో నువ్వే మాకు తోడుగా ఉండమని యేసు ప్రభునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. 42